శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్యలహరిలో 24 శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థము, తాత్పర్యము, తెలుగులో పద్యం, ఆ తర్వాత విశ్లేషణకు వెళ్దాం. మొదటగా సంస్కృత శ్లోకం. जगत्सूते धाता हरिरवतिरुद्रः शपयते तिरस्कुर्वन्नेतत्त्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयो. చందన చాలా చక్కగా పాడి వినిపించింది శ్లోకాన్ని. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని విందాం మనం. ఓ తల్లి పరమేశ్వరి, జగత్ లోకమును ధాత బ్రహ్మ సూతే పుట్టించుచున్నాడు. హరిహి విష్ణువు అవతి రక్షించుచున్నాడు. రుద్రః రుద్రుడు క్షపయతే లయము చేయుచున్నాడు. ఈశః ఈశ్వరుడు ఏతత్ ఈ మూడు కార్యాలను తిరస్కుర్వన్ తనలో లయం చేసుకుంటూ స్వం తన యొక్క వపుహు శరీరంను అపి కూడా తిరయతి లయం చేస్తున్నాడు. సదా పూర్వ సదా శబ్దము ముందు గల శివ శివుడు అనగా సదాశివుడు. తత్ ఇదం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర తత్వాలను నాలుగిటిని సర్వం సమస్తమును క్షణకాలంలో తవ నీ యొక్క భ్రూలతికయోహ్ లత వంటి రెండు కనుబొమ్మల యొక్క ఆజ్ఞను ఆలంబ్య పొంది అనుగృహ్ణాతి మళ్ళీ అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ భావానికి వచ్చేసరికలా అమ్మ బ్రహ్మ జగత్తును సృష్టిస్తున్నాడు, విష్ణువు పాలిస్తున్నాడు, రుద్రుడు నశింపజేస్తున్నాడు, ఈశ్వరుడు ఈ మూడింటిని తన యందు అంతర్ధానం చేసుకుంటున్నాడు. మళ్ళీ సదాశివుడు నీ కనుబొమ్మల కదలిక మాత్రం చేత నీ ఆజ్ఞ చేతే మళ్ళీ ఇవన్నీ కూడాను సృజింపజేస్తున్నాడు అంటూ దీని భావం అన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని విందాం. జగమును జేయు స్రష్ట హరిసాకును త్రుంచురుద్రుడు ఈశుడీ త్రిగతులలోన నిల్పి తన దేహమునట్టులయుంచున్ అన్నియున్ సుగతిని సృష్టియౌ నటుల జూచు సదా శివుడిట్టి కృత్యమున్ మొగమున నీదు బొమ్మముడి పోకడబట్టియే తాము చేయుటల్. అనురాధ గారు ఎప్పటిలాగానే చాలా చక్కగా తెలుగు పద్యాన్ని ఆలపించి మనకి వినిపించారు. ఇప్పుడు మనం దీని విశ్లేషణలకు వెళ్దాం మనం. ఇందులో మనకి సృష్టి యొక్క రహస్యాన్ని చెప్తున్నారనమాట. ఈ శ్లోకం సులభంగా కనిపించిన లోపల అంతరార్థం వేరే ఉంది అంటూ ఆదిశంకర్ల వారు సూచిస్తున్నారు. అంటే సృష్టి స్థితి ప్రళయ తిరోధాన అనుగ్రహాలు అన్నవి 5 రకాల కర్తవ్యాలు, పంచకృత్యాలవి. అందుకే ఆవిడ పంచకృత్య పారాయణ అయిందనమాట. బ్రహ్మ చేత సృష్టించబడుతోంది, విష్ణువు చేత స్థితిని ఏర్పరుస్తోంది, రుద్రుని చేత లయాన్ని గావిస్తోంది. ఆ తర్వాత ఈశ్వరుడు తనతోటి తన యందు లీనమయ్యేలాగా చేసుకుంటున్నాడు. అమ్మవారి అనుగ్రహం చేత ఈ 4 తిరిగి మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. ఇందులో లయకారునిగా రుద్ర శబ్దం ఉపయోగించబడింది. తిరిగి మళ్ళీ తిరోధానం అయ్యాక తనలో లీనం చేసుకునే ఆ శివుడికి సదా అన్న నామం ఉపయోగించి సదాశివుడు అన్నారు. అంటే సృష్టి స్థితి ప్రళయం అయిపోయిన ఎప్పుడూ ఉండేవాడు ఆ లయకారుడు శివుడు. అందుకే ఆయన అక్కడ సదా అన్న ప్రయోగాన్ని వాడారనమాట.
సృష్టి చక్రం లాంటిది. దానికి ఆది, అంతం అంటూ ఏమీ లేదు. అలా తిరుగుతూనే ఉంటుందది. అంటే శంకరులు అమ్మవారి కనుబొమ్మల కదలిక మాత్రం చేత ఆవిడ ఆజ్ఞ ద్వారా ఇవంతా కూడాను జరుగుతోంది అన్నది ఇక్కడ స్పష్టంగా మనకి సూచించడం జరిగిందనమాట. ఆవిడ కనుబొమ్మల్ని ఇక్కడ వర్ణించి, వాటిని కదిల్చినంత మాత్రానే అమ్మ అనుగ్రహాన్ని గ్రహించి, తిరిగి సృష్టి చక్రం ప్రారంభించడానికి సదాశివుడు తనలో లీనమైన వాటిని మళ్ళీ వదిలిపెడుతున్నాడు అని అర్థం వస్తుందనమాట. ఇంకొక రకంగా చెప్పుకుంటే దీనికి పంచకుమారులు అంటారు వీరిని. అంటే పరమేశ్వరి కుడి కన్ను నుండి బ్రహ్మ, ఎడమ కన్ను నుండి విష్ణువు, మూడో కంటి నుండి రుద్రుడు, నాభి కమలం నుండి ఈశ్వరుడు, హృదయ కమలం నుండి సదాశివుడు ఉద్భవించారు అంటారు. వీరికి వరుసగా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కార్యాలను నియమించింది ఆవిడ అంటూ చెప్తారు. ఆ తర్వాత వీటిని తన కనుబొమ్మల ఆజ్ఞ చేత సదాశివుని ద్వారా అనుగ్రహించింది. ఈవిడ ఈ విధంగా పంచకృత్యాల చేత పరమేశ్వరి సర్వాన్ని శాసిస్తోంది అంటూ కూడాను చెప్తుంటారనమాట. ఈవిడ అనుగ్రహం ఎలా ఉందంటే మనకి ఈ లయం చేసుకున్న ప్రాణాలని మళ్ళీ సృష్టించడానికి వాటికి వాటి స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలిసేట్టుగా చేయడం కూడా ఈ దేవి యొక్క అనుగ్రహమే అంటూ మనకి చెప్పబడిందనమాట. అయితే దీనిలో మనకి లలితా సహస్రనామంలో అన్వయపరుచుకోవాల్సింది మనం వినగానే ఇందులో పంచకృత్యాలు అనగానే పంచకృత్య పరాయణ అన్న నామం మనకిక్కడ కనబడుతుంది. అలాగే బ్రహ్మరూప, గోవింద రూపిణి, రుద్రరూప, తిరోధానకరీశ్వరి, ఈశ్వరి, అనుగ్రహద, సృష్టికర్త్రి, సదాశివ, సంహారిణి ఇవన్నీ కూడాను నామాలు ఇందులో చక్కగా మనకి అన్వయించబడతాయి. ఇప్పుడు ఒక్కొక్క నామం గురించి మనం ముందు చిన్నగా విశ్లేషణ వినేద్దాం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ ఇవన్నీ వరుసనామాలే. ఇందులో ఇప్పుడు మనం వరుసగా చెప్పుకుంటూనే వద్దాం. ఏమం అవిద్యా వశీకృతస్య జీవస్య పంచవిద్యా ముక్త్యా వశీకృతమయావచ్ఛిన్నస్య ఈశ్వరస్య కృత్యభేదన తథాత్వమాహ సృష్టీత్యాదీన ఆచార్య భగవత్పాదేయార్థం అంటూ చెప్పారనమాట. అంటే ఏంటి ఇక్కడ అవిద్యావసుడైన జీవికి 5 అవస్థలను తెలిపి మాయను వశం చేసుకున్న ఈశ్వరుని యొక్క పంచావస్థల వివిధ కృత్యాలను వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇందులో మనకి బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు నాశనం అనరుస్తున్నాడు. సృష్టి అన్న జగత్తు నిర్మాణం రజోగుణ ప్రధానమైన ఈశ్వరుడి పని. అట్టి సృష్టి చేయనిది కాబట్టి ఈవిడ సృష్టికర్తి అవుతోంది అంటూ ఇక్కడ చెప్పారు. సృష్టి చేయడం అమ్మవారికి పంచకృత్యాల్లో ప్రథమ కృత్యం అవుతుందన్నమాట. జగన్ నిర్మాణమే సృష్టి. మూల ప్రకృతి స్థితి నుండి అమ్మవారి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. వివిధ లక్షణాలతోటి, వివిధ గుణాలతోటి, వివిధ ఆకారాలతోటి ఉండే జీవ ఉత్పత్తికి ఇది మహా అద్భుతమైన కృత్యం ఈ సృష్టి కృత్యం. త్రిగుణాల యొక్క వేరు వేరు కలయికలతోటి 84 లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తున్నారు. అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండేటువంటి జీవరాశులవి వాటిని సృష్టిస్తున్నారు అమ్మవారంటే ఎంత గొప్ప సృష్టో ఇది ఆలోచించాలి మనం. అలాగే బ్రహ్మరూప అన్నారు. బ్రహ్మ చతుర్ముఖ తాదృశ ఈశ్వర స ఏవ రూపం యస్యాహ తదుక్తం విష్ణుపురాణే బ్రహ్మ విష్ణో శివ బ్రహ్మా ప్రధాన బ్రహ్మశక్తాయ ఇతి అన్నారు. బ్రహ్మ అనే 4 ముఖములు కలవాడు, అట్టివాడే ఈశ్వరుడు, అట్టి రూపం గలదే దేవి అంటూ విష్ణు పురాణం మనకు చెప్తుందనమాట. బ్రహ్మ విష్ణు శివులు బ్రహ్మ యొక్క ప్రధాన శక్తులు అని ఇక్కడ చెప్తున్నట్టుగా అవుతుంది మనకి. అంటే బ్రహ్మ అంటే బ్రహ్మ లక్షణము కల, రూపము కలది అని. బృంహణము అంటే విచ్చుకొనడం అని అర్థం. ఒకడుగా ఉన్న పరబ్రహ్మ నుండి స్థావర జంగాత్మకమైన సమస్త ప్రపంచాన్ని విచ్చుకునేట్లుగా చేసే లక్షణాన్ని కూడా బృంహణము అనవచ్చు మనం. అమ్మవారిలో గల ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించిన బ్రహ్మ ద్వారా వినియోగింపజేసి యావత్ సృష్టి నిర్మాణానికి అమ్మవారు కారకురాలైంది కాబట్టి ఆవిడ బ్రహ్మరూప అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మనకి గోవింద రూపిణి అన్నారు. గోవింద తాదృశ ఈశ్వరో విష్ణు స ఏవం రూపం అస్య
తథా చ హరివంశే నారదవాక్యం ప్రకృత్య ప్రథమ భాగా ఉమాదేవి యశస్విని వ్యక్తః సర్వమయో విష్ణుః స్త్రీ సంజ్ఞో లోకభావన ఇది. విష్ణు భాగవతంలో మనకి ఏం చెప్పబడిందంటే ఇంకా అహం ఇంద్రో హి దేవానాం త్వం గవామింద్రతాం గతః గోవిందః ఇతి నామ్నా త్వాం భువి గాస్యంత మానవ ఇతి అంటూ చెప్పారు. అంటే గోవింద రూపుడైన విష్ణువే ఈశ్వరుడు, అట్టి రూపం కలది ఈవిడ అంటూ చెప్పడమే కాకుండా హరివంశంలో నారదుడు ప్రకృతి యొక్క మొదటి భాగమైన ఉమాదేవి, రెండవది సర్వమయుడైన విష్ణువు లోకరక్షకుడు, స్త్రీ సంజ్ఞ కలవాడు అంటూ కూడా ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఇక్కడ గోవింద అంటే విష్ణుమూర్తితో రూపిణి, రూప సమన్వయం కలది అన్నది గోవింద రూపిణి అవుతుంది మనకి. గోవిందుడు అంటే విష్ణుమూర్తి అని మనం చెప్పుకున్నాం కాబట్టి, అంటే స్థితికారుడు, జగత్తును రక్షించేవాడు లేదా జగత్తుని పాలించేవాడు. ఆయన ఎన్ని రకాలుగా మనని రక్షిస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు రక్షిస్తూ వచ్చాడు అన్నది దశావతారాల్లో మనం చెప్పుకుంటూనే ఉంటాం. అలాగే మహానారాయణంలో అబ్జ, గోజ, ఋతుజ, అద్రిజ, ఋతం, బృహత్ అనే మంత్రంలో పదాలన్నీ పరబ్రహ్మ పరంగాను లేదా సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి పరంగాను కూడా మనకి చెల్లుతాయి అనమాట. ఈ పదాల్లో గోజ అనే పదంలాగానే గోవింద రూపిణి నామానికి కూడాను గోవుల వల్ల పొందబడింది అంటే క్షీరాది రూపాల్లో వ్యక్తం అవుతుంది అమ్మవారు అంటూ కూడాను దీన్ని సమన్వయపరుచుకోవచ్చు మనం చక్కగాను. ఆ తర్వాత సంహారిణి. సంహారో నామ జగతః పరమాణ్వాది అవశేషోధ్వంసః తమోగుణ ప్రధానేస్యేశ్వరస్య కృత్యం తత్కరోతి ఇది సంహారిణి అన్నారు. ప్రపంచము అణుస్వరూపంగా నాశనం చేయగలిగేది. ఇది తమోగుణాదికి ఈశ్వరుని పని అంటూ అట్టి విశ్వ సంహారాన్ని వనర్చగలిగేది ఈ దేవి అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత మనకి రుద్రరూప. రుద్రుడు అంటే ఈశ్వరుడు, దుఃఖాల్ని తరిమేవాడు. శివ రహస్యం ఏమిటంటే దుఃఖాలను పోగొట్టేవాడు రుద్రుడు. అతడే పశుపతి. అజ్ఞానులైన జీవులకు పతి అని చెప్తోంది. ప్రాణములు రుద్రులు, ఇవి ఈ శరీరాన్ని రోధింపజేస్తున్నాయి. చందోగ్యం మనకు చెప్తోందన్నమాట. రుద్ అంటే దుఃఖం లేక దుఃఖ కారణం. అట్టి దుఃఖ కారణాలని పోగొట్టేవాడు పరమ కారణుడైన శివుడు రుద్రుడు అనబడుతున్నాడు అంటూ ఆ రుద్రుడే ఈ అమ్మవారి రూపం అంటూ కూడా ఇక్కడ చెప్పబడింది. రుద్రరూప అన్నారు. తర్వాత తిరోదానకరి అన్నారు. తిరోదానమాచ్ఛాదనం నిరవశేషోధ్వంస పరమాణ్వాదేరపి ప్రకృతే లయో దీపనాశతుల్య అంటూ మనకి మళ్ళీ ఇక్కడ శృతి ఏం చెప్తోంది అంటే తిరోదానం అంటే ఆచ్ఛాదనము, సంపూర్ణ నాశనము, అణువులు కూడా ప్రకృతిలోనికి లయింపజేయడం అన్నదన్నమాట. దీపనాశముతో సమానంగా లయింపచేయడం. ఇది శుద్ధ సత్వగుణ ప్రధానమైన ఈశ్వరుని పని అన్నమాట. అది సంపూర్ణ లయం చేస్తుంది. లేదా తిరస్కరిణి అనే శక్తి రూపం కలది దేవి. త్రిపుర సిద్ధాంతంలో సమస్తమైన అభక్తులను తిరోదానం చేయగలిగేది ఈ తిరోదానకరి. ఈ రకంగా మనం చెప్పొచ్చు. తర్వాత ఈశ్వరి అన్న పదం వచ్చింది మనకి. ఈశ్వర పదేన ఘనతర శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వరే ఉచ్యతి అన్నారు. అంటే ఈశ్వర పదంలో మిక్కిలి గొప్పదైన శుద్ధ తత్వాన్ని ప్రధానముగా గల ఈశ్వరుడు చెప్పబడుతున్నాడు మనకి ఇక్కడ. మనకి మాయా శబ్దాన్ని ఏ విధంగా అయితే అనేక అర్థాల్లో యూజ్ చేస్తుంటారో ఈశ్వర శబ్దానికి సత్వగుణ రూపత్వం కూడా ఇక్కడ చెప్పబడింది. అలాంటి ప్రధానుడైన ఈశ్వరుడు కంటే వేరు కానిది కాబట్టి దేవి ఈశ్వరి అంటూ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. మనోరచ అనే సూత్రంతో నీప్ ప్రత్యయం రాగా ఈశ్వరి అనే రూపం సిద్ధించుకుంది ఆవిడ అంటూ సంస్కృతం మనకు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత నామం సదాశివ. విరళతర శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర సదాశివ. విస్తారమైన శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుడే సదాశివుడు. అలాంటి సదాశివ రూపంతో భేదం లేనటువంటి ఏదైనా అమ్మవారు సదాశివ అంటూ చెప్పబడింది అనమాట. అనుగ్రహద అన్నారు. అనుగ్రహ నిరవశేష ధ్వంసమాపన్నస్య జగతః సృష్ట్యాదౌ పునః పరమాణ్వాది రూపతాపత్తి సా తదావదుక్త విశేషేశ్వరస్య కృత్యం అంటూ చెప్పారు. అంటే నిరవశేషంగా అంటే మిగులు లేకుండా నాశనమైన జగత్తును సృష్టించడంలో మళ్ళీ పరమాణు రూప సృష్టి కలుగుతుంది అని చెప్పబడిన శుద్ధసత్వ గుణాలను కల సదాశివుడి పనే సృష్టి అన్నమాట. అలాంటి సృష్టిని ఆవిడ మళ్ళీ మనకి అనుగ్రహిస్తోంది.
అందుకే ఆవిడ్ని అనుగ్రహద అన్నారు. తిరోధాన అనుగ్రహాలే బంధ మోక్షాలు మనకి. పునఃసృష్టికారకమైన అనుగ్రహం ఒసగేది ఈ దేవి అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత పంచకృత్యపరాయణ. పంచవిధానాం ఉక్తరూపాణాం కృత్యానాం పరాయణం ఆశ్రయేస్తేషు తత్పరా వా తాన్యాభిష్టాని యస్యా ఇతి వా అన్నారు. పరాయణం అభిష్టం స్యాత్ తత్పరాశ్రయోరపి ఇతి విశ్వః అన్నారు. అంటే ఈ పైన చెప్పిన ఈ పంచకృత్యాలు ఏవైతే ఉన్నాడో సృష్టి, స్థితి, లయ ఇవి చెప్పుకున్నాం కదా! ఆ పంచకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆశ్రయురాలు ఈవిడ. లేదా వాటి యందు ఆసక్తి కలిగింది ఈవిడ. అవి అభిష్టాలుగా కలది ఈవిడ. విశ్వకోశంలో మనకి పరాయణము, అభీష్టము, తత్పరాశ్రయము అంటూ చెప్పబడింది. అలాగే మృగేంద్ర సంహితలో విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయ, నాశనము, తిరోధానము, భూత భౌతిక భావాలకి బ్రహ్మ కారణము అంటూ చెప్పబడింది. ఆగమాంతరంలో విశ్వం యొక్క సృష్టి, రక్షణ, నాశనము, తిరోధానము, అనుగ్రహాలు ఈ 5 పంచకృత్యాలు, ఈ పంచకృత్యాలు అతని కార్యాలే అంటూ చెప్పబడింది. అలాగే దేవీ భాగవతంలో చతుర్థ స్కందంలో ఆవిడ యథేచ్ఛగా విశ్వాన్ని సృష్టిస్తోంది, పాలిస్తోంది, నాశనం చేస్తోంది కల్పాంతం నందు అంటూ చెప్పబడిందనమాట. బ్రహ్మ ఆవిడతో కూడిన వాడై జగత్తును సృష్టిస్తున్నాడు. విష్ణువు ఆవిడతో చేరి రక్షిస్తున్నాడు. ఆమెతో కలిసిన రుద్రుడు సంహారం అనరుస్తున్నాడు. సమస్త జగత్తు ఆవిడ మాయ అనే పాశంతో బంధించబడుతోంది. శంకర భగవత్పాదుల వారు మనకి బ్రహ్మ లోకాల్ని పుట్టిస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు అని దీన్ని 24వ శ్లోకం ద్వారా సమర్థించారాయన. పంచవిధ కృత్యాలు అంటే ఆభాసన అంటే సృష్టి, రక్తి అంటే రక్షణాశక్తి, విమర్శన అంటే బీజావస్థాపన అంటే అనుగ్రహం అనమాట, విలాపన అంటే తిరోధానం. ఈ శ్లోకం గురించి చాలా విస్తారంగా తెలుసుకున్నాం. తాను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయడమే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం అంటూ మనం చెప్పుకుంటాం. అది ఉత్తమమైన లక్షణం కూడా. ఈ విషయాన్ని అమ్మవారు తాను నిర్వర్తించాల్సిన కృత్యాలను ఆసక్తితోటి నిర్వర్తించడం ద్వారా తెలియజేస్తుంది. ఈ నామం ఏదైతే మనం చివరిలో చెప్పుకున్నామో ఆ నామం ఆ ధర్మాన్ని మనకి బాగా గట్టిగా సూచిస్తుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పంచకృత్య పరాయణ అన్నది ఈ 274వ నామం కిందకొస్తుంది లలితా సహస్రనామంలో. 239 నామం అయిన చంద్రవిద్యా నామం నుంచి ఈ 74వ నామం వరకు కూడా పంచకృత్య పారాయణ అనే నామం వరకు చెప్పుకున్నవన్నీ కూడాను మనకి చంద్ర విద్యకు సంబంధించిన విశేషాలు. ఈ రకంగా మనం విస్తారమైన వివరణని ఈ నామానికి చెప్పుకున్నాం. పై శ్లోకంలో అమ్మవారు అర్థభాగాన్ని హరించారని చెప్తూ చమత్కరించిన శంకరుల వారు ఇక్కడ సదాశివుడి ప్రయోగంతోటి వారిద్దరి ఏకత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. దీనికి యంత్రం మనం చెప్పుకుంటే ఇది శివయంత్రం. 25 గళ్లతో కూడినటువంటిది, సమచతురస్రంతో ఉంటుంది. ఇది చతుర్వింశతి త్రిశూల సంహితం. ఇది శివ పంచాక్షరి మంత్రం దీంట్లో చెప్పబడుతుంది అన్నమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే యంత్రాన్ని కానీ యంత్రానికి సంబంధించిన బీజాక్షరాల్ని కానీ మనం మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు, గురుముఖతః నేర్చుకోవాల్సిందే. మళ్ళీ రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.